అమెరికా మరియు గల్ఫ్ దేశాలలో మెడికల్ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. కానీ ఎన్ఆర్ఐలు ఎక్కువ ఎందుకు ఇండియాలో చికిత్సలు చేయించుకుంటున్నారో చూద్దాం. విదేశాల్లో హెల్త్ కేర్ చాలా ఖరీదైన విషయం. ఒక పెద్ద సర్జరీ అమెరికాలో $1,00,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఇండియాలోని టాప్ హాస్పిటల్లో $10,000 నుంచి $20,000 లోపు పూర్తవుతుంది. అంటే 60% నుంచి 90% వరకు సేవింగ్స్ సాధ్యమవుతుంది. హార్ట్ బైపాస్ సర్జరీ అమెరికాలో $70,000 నుంచి $1,50,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఇండియాలో $5,000 నుంచి $8,000 లోపు పూర్తవుతుంది. అదే నీ రీప్లేస్మెంట్ అయితే అమెరికాలో $50,000 ఖర్చు అవుతుంది. అదే ఇండియాలో $4,000 నుంచి $6,000 లో పూర్తవుతుంది. ఇది కేవలం చౌక మాత్రమే కాదు, ప్రపంచ స్థాయి క్వాలిటీని కూడా అందిస్తుంది. ఇండియాలోని హెల్త్ ఇన్సూరెన్స్ అమెరికా మరియు గల్ఫ్ దేశాల్లో పోలిస్తే 25 నుంచి 40 రెట్లు తక్కువ. గత ఏడాది ఎన్ఆర్ఐస్ హెల్త్ ఇన్సూరెన్స్ కొనడం 150% వరకు పెరిగింది. అందులో ఎక్కువగా యంగ్ ఎన్ఆర్ఐస్, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల కోసం ప్రీమియం కొనుగోలు చేసేవారు ఎక్కువగా ఉన్నారు. ఇంతకు ముందు హైదరాబాద్, చెన్నై, కొచ్చి, తిరువనంతపురం ప్రధాన హబ్బులుగా ఉండేవి. కానీ ఇప్పుడు త్రిశూర్, కొల్లం, తానే వంటి చిన్న పట్టణాల్లో కూడా మెడికల్ క్లెయిమ్స్ పెరుగుతున్నాయి. అంటే క్వాలిటీ హెల్త్ కేర్ లభిస్తుందని అర్థం. హీల్ ఇన్ ఇండియా వంటి ప్రభుత్వ పథకాలు, డిజిటల్ ప్లాట్ఫామ్లు ఎన్ఆర్ఐస్ కి చాలా సులభతరం చేశాయి. డిజిటల్ ఇన్సూరెన్స్, క్యాష్లెస్ క్లెయిమ్ వంటి సదుపాయాలు వాళ్ళు దూరంగా ఉన్న ఇండియాలో ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.